భారతీయుల ప్రధాన పర్వాల్లో గణపతి చవితి ఏదైతే ఉన్నదో అది ఆసేతు సీతాచలం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. విశేషించి ఈ రోజున అంటే వర్షాలు పడుతున్నటువంటి భాద్రపద మాసంలో గణపతిని ఆరాధించే పద్ధతి ఒకలా ఉన్నది. ఎందుకంటే గణపతి మూర్తులు అనేకం గణేష్ ఆగమాల్లో కనబడుతుంటాయి. 10 చేతులు వాడు, 16 చేతులు వాడు, 4 చేతులు వాడు, 8 చేతులు వాడు, ఇలా వివిధ హస్తాలతో, అదేవిధంగా 5 వదనములు వాడు, 4 వదనములు వాడు, 3 వదనములు వాడైన గణపతి రూపాలు కూడా ఉన్నాయి. ఎర్రని రంగుతో ఉన్న అరుణవర్ణ గణపతి, శ్వేతవర్ణుడైనటువంటి శుక్ల గణపతి, ఇలాంటి అనేక గణపతి రూపాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ వర్ణములతో వివిధములైన ఆకృతులతో గణపతి ఉపాసనా విధానాలు శాస్త్రాల్లో గోచరిస్తున్నాయి. పైగా ఒక్కొక్క మహర్షి తపస్సుకి ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుగ్రహించడం కోసం ఒక్కొక్క మూర్తిగా భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నాడు. అలా ఏ మహర్షి ఏ మూర్తిని దర్శించాడో ఆ మూర్తిని వర్ణించాడు, ఆ మూర్తి మంత్రాన్ని అనుగ్రహించాడు. ఆ మంత్రాన్ని జపం చేసేవారికి కూడా ఆ మూర్తి కటాక్షం లభిస్తుంది. ఇలాగా గణపతి మూర్తులు మనకు అనేకం ఆగమాల్లో కనబడుతున్నాయి. కొన్ని చోట్ల షోడశ గణపతులు, కొన్ని చోట్ల 32 గణపతులు అంటే 16 గణపతులు, 32 గణపతులు కనబడుతున్నాయి. 56 గణపతుల గురించి కాశీక్షేత్రంలో వర్ణించారు. ఇలా అనేక రూపాలతో ఉన్నటువంటి ఒకే స్వరూపం గణపతి. అయితే గణపతి గురించి ఆగమాలు ఏం చెప్తున్నాయంటే, వేదమునందు ఓంకారం ఎలాగో దేవతల్లో గణపతి అలాగా అని చెప్తున్నారు. ఇది ఒక అద్భుతమైన అంశం, సమన్వయించి చూసుకోవలసినటువంటిది. వేదముల్లో మంత్రములు కొన్ని కోట్లు ఉన్నాయి. అన్ని మంత్రములకు ప్రధానం మాత్రం ఓంకారం. ఓంకారం ముందు పలికే తర్వాత మంత్రములన్నీ చెప్పాలి. ఓంకారం లేనిది మంత్రానికి జీవం లేదు, ప్రాణం లేదు అని చెప్తారు. అలాగే మంత్రములు గణములైతే ఓంకారం గణపతిగా ఉంది గనక ఓంకారమే గణపతి అని ప్రసిద్ధి చెందినటువంటి సంప్రదాయ వచనములు మనకు గోచరిస్తూ ఉంటాయి. ఓంకారమాద్యం ప్రవదంతి సంతః గజాననం దేవగణానతాంఘ్రిం అంటూ ప్రసిద్ధి చెందిన శ్లోకవాంగ్మయం మనకు గోచరిస్తున్నది.